ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఇంట్లో పెట్టుకొని మా ఇంటి మీదకి యుద్ధానికి పంపుతున్నారా? సీతని మేం యుద్ధానికి పంపడం ఏంటి మహాలక్ష్మి గారు? అన్యాయం మీద తిరగబడే గుణం సీత బ్లడ్ లోనే ఉంది. సీత ఏమైనా మీ బంధువా? తన బ్లడ్ గురించి మాట్లాడుతున్నావు? సీతకు మేం బంధువులం కాకపోయినా మా గురించి మీతో పోరాడింది వదినా. అలాంటి తనకు అన్యాయం జరిగితే ఊరుకుంటుందా? అలా నూరిపోసి దాన్ని ఇక్కడికి పంపించారా? కళ్ళు తాగిన కోతిలా ఇక్కడికొచ్చి రచ్చరచ్చ చేసింది. సీత కళ్ళు తాగిన కోతి కాదు మహాలక్ష్మి గారు, లంకని తగలబెట్టిన హనుమంతుల్లాంటిది. అయినా సీత మా ఇంటికొస్తే మా ఇంటికి ఫోన్ చేశారు అంటే అక్కడ సీత మీకు పెద్ద జలకే ఇచ్చిందన్నమాట. ఇంతకీ సీత అక్కడ ఏం చేసిందేంటి? ఫేక్ బాంబ్ తీసుకొచ్చి ఇంట్లో అందరినీ కాసేపు హడలు కొట్టింది. బాంబు పేలలేదేంటమ్మా? పేలడానికి అది బాంబు అయితే కదా సాంబన్న. బీట్రూట్ దుంప. ఏంటి ఏంటి నవ్వుతున్నారా? సిగ్గులేదా మీకు? హలో, సీత అంటే చిట్టెలు కానుకున్నారు, చిరుతపులని ఊహించలేకపోయారు. చిరుతపులి ఊళ్ళోకొస్తే 100 మంది కర్రలు పట్టుకుని కాపలా కాస్తారు. అలాంటిది మీ ఇంట్లో పట్టుమని 10 మంది కూడా లేరు. జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి మా చిరుతొచ్చింది, మాట్లాడతారా? మీ అందరి సంగతి త్వరలోనే తెలుస్తాను. మీ అంతు చూస్తాను. ఛ! ఎవరు పిన్ని ఫోన్లో? మహాలక్ష్మి వదిన నువ్వా ఇంట్లో చేసిన రచ్చ గురించి చెప్తుంది. అక్కడ అందరినీ హడలగొట్టావంట. సూపర్ సీత, వాళ్ళకి అలాగే చేయాలి. ఎంత చేసి ఏం లాభం? ఏమైంది సీత? వాళ్ళిద్దరి దగ్గర గెలిచాను కానీ నా రామ్మామ ముందు ఓడిపోయాను పిన్ని. మామ మనసులో స్థానం కోల్పోయేలా ఉన్నాను. సీత, రామేమైనా అన్నాడా? నన్ను పదే పదే ఆ ఇంటికి రావద్దు అన్నాడు. నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు. మామ మాట చూపు నా మనసును మెల్లిపెడుతున్నాయి. నన్ను అర్థం చేసుకోవాల్సిన మామే అలా అంటే నా పోరాటానికి అర్థం లేదు. చాలా విరక్తిగా ఉంది. అలా డిప్రెస్ అవ్వకు సీత. ఒక్కోసారి మబ్బులు సూర్యుడిని కమ్మేస్తాయి, అంత మాత్రాన సూర్యుడు లేనట్టు కాదు. అలాగే రామ్ ఏమన్నా తనకి నీ మీద ప్రేమ లేకుండా పోదు. అవును సీత, నువ్వు ఆ ఇంట్లో లేకపోవచ్చు, కానీ రామ్ మనసులో ఎప్పటికీ ఉంటావు. ఆ మనసు ఇప్పుడు మెల్లిగా మారుతుంది. అదే నాకు బాధగా ఉంది. ఆడదానికి ఎంతమంది అండ ఉన్నా భర్త అండ లేకపోతే చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఏదో ఒక వంక పెట్టుకుని ఇలా పదే పదే మా ఇంటికి రావద్దు. నాకు నిన్నిక్కడ చూడటం ఇష్టం లేదు సీత. నా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ మా ఇంటికి రావద్దు.
ఏంటి మా అంత టెన్షన్గా ఉన్నావు? సీత, రేవతి, కిరణ్ ఆ ముగ్గురు పొగరబోతులు ఒకచోట చేరి నాతోటే ఆడుకుంటున్నారు. సీతని కంట్రోల్ చేస్తే గాని లాభం లేదు. రేవతి కిరణ్ల సంగతేమో కానీ నువ్వు ఊ అంటే సీతకి జాతర చేసేస్తాను. నువ్వొక్కడివి మాట్లాడితే జాతర అంటావు. మర్డర్ అంత ఈజీనా నీకు? మంచినీళ్లు తాగినంత ఈజీ. ఆ సుమతిని ఎలా లేపేశానో చూశావు కదా, అలా సీతని కూడా లేపేస్తాను. చెప్పు, జాతర చెయ్యమంటావా? రేయ్, మనుషుల్ని చంపడం అంటే జాతరలో జంతువుల్ని బలివ్వడం అంత ఈజీ కాదురా. పైగా సీత సుమతిల కాదు. నాకు ఎవ్వరైనా ఒక్కటే, లేపేయమంటే లేపేస్తాను. తొందరపడకు. ఇప్పుడే కాదు, సుమతి హత్య విషయంలో సీతకి నీ మీద అనుమానంగా ఉంది. దాని కళ్ళు ఎప్పుడు సీసీ కెమెరాల్లా నీ మీదే ఉన్నాయి. జన, రామ్ కూడా సుమతి చావు గురించి సీరియస్గా ఉన్నారు. సీతకి వచ్చిన డౌట్ వాళ్ళకి వచ్చింది అంటే నిన్ను కొట్టి చంపేస్తారు. నువ్వు కొద్దిగా ఓపిక పట్టు. ఏం చేసినా ప్లాన్ చేసి చేయాలి. అసలు ఈ వెయిట్ చేయడాలు, ఈ ప్లాన్ చేయడాలు నాకు రావు. అనుకుంటే జాతర చేసేయడమే. మాట్లాడితే జాతర అంటున్నావు. సీత నీకు జాతర చేయకుండా చూసుకో. సీత నిన్ను బాగా భయపెట్టింది. సీతను చంపితే గాని నీ భయం పోయేటట్టు లేదు. రామ్ బయటికి పంపించడం వల్ల సీత ఇప్పటికే సగం చచ్చింది. ఇందాక సీత ఇంటికొచ్చినప్పుడు రామ్ అన్న మాటలకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అది చాలు నాకు. ఎప్పటికీ విడిపోమనుకున్న మనం విడివిడిగా ఉంటున్నాం అమ్మ. ఈ దూరం తాత్కాలికమే అని నాకు తెలుసు. మళ్ళీ నీకు దగ్గరవ్వడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. నేను ఈ ప్రపంచాన్నంతా ఎదిరించి గెలిచినా నువ్వు నాతో ప్రేమగా ఉన్నప్పటి సంతోషం రాదు మామ. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.